ఉత్తమ ఫలితాన్ని ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఇవ్వబోతున్న రాశులు ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ మేషరాశి. మేషరాశి వారికి ఆల్రెడీ ఏలియన్ నాట్స్ నడుస్తుంది. ఏలియన్ నాట్స్ నడుస్తున్న సమయంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మంచి బ్యాక్ బోన్గా, మంచి స్ట్రెంగ్త్గా మనకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్న గ్రహం ఏదైతే ఉందో, శని మనకి వ్యయంలో ఉండి సంచారం చేస్తూ ఉన్నా కూడా లాభంలో ఉన్న రాహు భగవానుడు మాత్రం మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారని. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహణం ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే లాభస్థానంలో ఏర్పడుతూ ఉంది. మేషరాశి వారికి ఎప్పుడైతే ఈ గ్రహణం చక్కగా లాభస్థానంలో ఏర్పడుతూ ఉందో తప్పకుండా ఈ గ్రహణ ఫలితం మనం చూస్తే లాభస్థానంలో ఇక్కడ చక్కగా బాగానే యోగిస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి సంబంధించి ఏలినాడ్స్ని నడుస్తున్న వేళ వ్యాపారంలో వచ్చే ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లాసెస్ కావచ్చు, ఇతరత్ర అనేకమైన విషయాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు తప్పకుండా మేషరాశి వాళ్ళకి సంబంధించి కొద్దో గొప్ప ఈ గ్రహణం వల్ల అంత చెడు ప్రభావాలు మాత్రం లేకుండా, మరి ఏలినాడ్స్ నడుస్తుంది కాబట్టి వ్యాపారంలో మనం చాలా కష్టపడి ప్రాఫిట్ని పొందాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఈ గ్రహణం కనీసం ఇటువంటి చెడు అయితే చేయకుండా మాత్రం వ్యాపారంలో వచ్చే ప్రాఫిట్స్ విషయంలో ఈ గ్రహణానికి సంబంధించిన విషయాల్లో మీకు ఎటువంటి వ్యాపారం అనే కాదు, ఇటు ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన కావచ్చు, ఇతరిత్ర మీకు దేనిలో అయితే గుర్తింపు రావాలనుకుంటున్నారో వాటి విషయాల్లో సంబంధించి కావచ్చు, ఈ మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఇక్కడ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్సే ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఈ భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి ధనుర్రాశి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి గ్రహణం చూస్తే మనకి ఇక్కడ పరాక్రమ స్థానంలో ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే మన థర్డ్ హౌస్ మనకి ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఎంతవరకు మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మనలో ఆ పని చేసే సత్తా ఎంత ఉంది, సో అనేది డిసైడ్ చేసే స్థానంలో పరాక్రమ స్థానంలో. సో ఇలాంటి గ్రహణం ఎందుకంటే అది పాపస్థానం. జనరల్గా ఈ 3, 6, 11లో తృతీయ స్థానం అత్యంత పాపస్థానం. అలాంటి పాపస్థానంలో అష్టకష్టాలు పెట్టే ఈ స్థానంలో గ్రహణం జరగడం వల్ల కష్టాలన్నీ కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి తప్పించి కష్టాలు పెట్టే ఆస్కారాలు అయితే తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పరాక్రమ స్థానంలో గ్రహణం ఏదైతే ఉందో ధనుర్రాశి వాళ్ళకి సంబంధించి ఏ విషయాన్ని గురించి అయితే మీరు ఎక్కువ కష్టపడుతుంటారో, ఏ విషయాన్ని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తుంటారో, ఏ విషయంలో మీరు కరేజ్ ధైర్యాన్ని కోరుకుంటూ ఉంటారో ఆ విషయాల్లో తప్పకుండా గ్రహణం అనేది ఆ తృతీయ స్థానం అనేది ఒక పాపస్థానంలో అసలు రాకుండా ఇంకా మంచిది. అక్కడ ఎలాంటి గ్రహం ఉండాలో ఉందో అక్కడే ఇంకా గ్రహణం కూడా జరగటం వల్ల ఇక్కడ పరాక్రమ స్థానంలో జరిగే ఈ గ్రహణం మీకు చాలా కష్టాల నుంచి అంటే అతి సునాయాసంగా మీరు ఎంత కష్టపడాల్సి వచ్చేది ఈజీగా అయిపోయింది అనుకునే విధంగానే ఈ గ్రహణం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ధనుర్రాశి వాళ్ళకు కూడా పరాక్రమ స్థానంలో, ఉపచయ స్థానంలో, పాపస్థానంలో, తృతీయంలో జరుగుతున్న ఈ గ్రహణం తప్పకుండా ఉత్తమ ఫలితాన్ని అయితే ఇవ్వబోతూ ఉంది. ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం యోగిస్తున్న మరొక రాశి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ గ్రహణం షష్ఠ స్థానంలో ఏర్పడుతూ ఉంది. ఎవరైతే ఏ మానవుడైతే ఏది కోరుకోడో ఆ స్థానమే షష్టమ స్థానం. ప్రాబ్లమ్స్ కావాలి, సమస్యలు కావాలి, నాకు శత్రువులు కావాలి, నాకు అనేకమైన ఆటంకాలు రావాలని ఎవడు కోరుకుంటాడు? ఎవడు కోరుకోడు. సో కాబట్టి ఈ గ్రహణం ముఖ్యంగా ఉత్తమ ఫలితాన్ని ఇవ్వడానికి కన్యారాశి వాళ్ళకి చాలా మోర్ ఇంపాక్టివ్గా పనిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే దీని ప్రభావం అక్కడే ఉంది. రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల ఇక్కడ ఎవరికి ఇబ్బంది? మీ శత్రువులకి ఇబ్బంది. సో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో ఆ ప్రాబ్లమ్స్కి ఇబ్బంది. సో కాబట్టి ఈ రుణరోగ శత్రుస్థానంలో షష్టమ స్థానంలో గ్రహణం ఇక్కడ ఏర్పడటం వల్ల తప్పకుండా ఈ ఉపచయ స్థానంలో కూడా గ్రహణ ప్రభావం కన్యారాశి వాళ్ళకి అనేకమైన ఆటంకాలని, ఒడిదుడుకులని, శత్రుపీడని, సమస్యలని ఈ గ్రహణం తప్పకుండా వీటికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్నే క్రియేట్ చేస్తుంది. సో తప్పకుండా ఈ గ్రహణం ఎక్కడెక్కడో జరగటం కంటే
ఇలాంటి శత్రుస్థానంలో జరగటం వల్ల మంచిది జనరల్గా అయితే. సో కాబట్టి ఎందుకంటే 6th హౌస్ ఎవరు కోరుకోరు కాబట్టి ఆ ఇంట్లో గ్రహణం జరగటం వల్ల మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు కన్యా రాశి వాళ్ళకి. ఇక ఈ సెప్టెంబర్ 7వ తారీఖున భాద్రపద శుక్లపక్షంలో పౌర్ణమి రోజు ఏర్పడుతున్న ఈ గ్రహణం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి వచ్చి వృషభ రాశి. వృషభ రాశికి మనం చూస్తే కనుక ఈ గ్రహణం కేంద్ర స్థానమైన దశమ స్థానంలో ఏర్పడుతుంది. ఉపచయ స్థానాలుగా చెప్పుకునే అన్ని స్థానాల్లో కూడా గ్రహణం అత్యంత అద్భుతంగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఆల్రెడీ రాశిలో ఇక్కడ వాళ్ళకి ఈ రాశికి మంచి యోగకారకుడైన శని, మంచి మిత్రుడైన శని మంచి పొజిషన్లో ట్రాన్సిట్లో ఉన్నారు లాభస్థానంలో. తదనుగుణంగా ఈ గ్రహణం కూడా దశమ స్థానం, వృత్తి స్థానం, కర్మస్థానంలో ఏర్పడుతూ ఉండటం వల్ల కేంద్ర స్థానం ఉపచయ స్థానంగా చెప్పుకునే ఈ స్థానంలో సో ఇలాంటి గ్రహణం తప్పకుండా వృత్తి ఉద్యోగాలలో వీళ్ళకి చాలా వరకు కూడా మంచి ఫలితాలని, మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దశమ స్థానంలో కర్మస్థానంలో ఏర్పడుతూ ఉంది కాబట్టి వర్క్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా దశమ స్థానంలో ఈ యొక్క గ్రహణం జనరల్గా సాధారణంగా యోగిస్తుంది కాబట్టి కేంద్ర స్థానంలో ఉన్న ఈ గ్రహణం వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో కర్మస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహణ ప్రభావం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చెడు ఫలితాలను మాత్రం ఇవ్వదు, తప్పకుండా పాజిటివ్ ఫలితాలనే ఎక్కువగా ఇచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ రాశుల వాళ్ళకి ఈ చంద్రగ్రహణం ఈ భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి రోజు సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడుతున్న ఈ గ్రహణం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.